క్యాన్సర్ అని కొలనోస్కోపీలో బయటకు వచ్చింది. సర్జరీకి అనుకూలంగా లేకపోతే బ్యాగ్ వేయాల్సి వస్తుంది అన్నారు. పునర్జన్మ ఆయుర్వేద హాస్పిటల్ మియాపూర్లో ఉన్నదన్న విషయం తెలిసింది. పెట్ స్కానింగ్లో పూర్తిగా జీరో. నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే, నా పేరు మల్లేష్. 2024 మే 5 క్యాన్సర్ అని కొలనోస్కోపీలో బయటకు వచ్చింది. ఒక 25 రేడియేషన్లు పెట్టిండ్రు, కీమోకు ట్యాబ్లెట్లు ఇచ్చిండ్రు. ఒక 2 నెలలు అక్కడే రూమ్ తీసుకొని అక్కడనే ట్రీట్మెంట్ చేయించుకున్నా. దాని తర్వాత నాకు సర్జరీ చేయాలన్నారు. సర్జరీ చేయాలన్నప్పుడు సర్జరీకి అనుకూలంగా లేకుంటే, నాది క్యాన్సర్ రెక్టమ్ క్యాన్సర్, సర్జరీకి అనుకూలంగా లేకపోతే బ్యాగ్ వేయాల్సి వస్తుంది అన్నారు. అప్పుడు ఆ బ్యాగ్ నాకు కొంచెం ఇష్టం లేక నేను బ్యాగ్ వద్దు సార్ అంటే కంపల్సరీ వేయాల్సిందే అని అక్కడ డాక్టర్ చెప్పిండ్రు. అప్పుడే నాకు ఈ పునర్జన్మ ఆయుర్వేద హాస్పిటల్ మియాపూర్లో ఉన్నదన్న విషయం తెలిసింది. అక్కడ నుండి ఎంబడే ఇక్కడికి రావడం జరిగింది, మియాపురం పునర్జన్మ ఆయుర్వేద హాస్పిటల్కు. సరే, ఈ ట్యాబ్లెట్లు కూడా వాడి చూద్దామని ఈ ట్యాబ్లెట్లు వాడడం మొదలుపెట్టినా. ఇప్పుడు ఇది నాది 5వ నెల. ఈరోజు నేను పెట్ స్కానింగ్ చేసుకొని రావడం జరిగింది ఇక్కడికి. పెట్ స్కానింగ్లో పూర్తిగా జీరో. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి ఎవరైనా రావచ్చు. 100% ఈ మెడిసిన్ వల్ల లాభాలు ఉంటాయి. ఏ క్యాన్సర్ పేషెంట్ అయినా ఇక్కడికి వచ్చి నయం కావచ్చు. పూర్తి నమ్మకంతో నేను చెప్తున్నా. ఈ టాబ్లెట్లు వాడడం వల్ల కొద్ది తగ్గడం వల్ల సంతోషంగా ఉన్నాను. 100% హ్యాపీగా ఉన్నాను.